టమాటోలు ఎంతమ్మా? టమాటాలు 10 రూపాయల కిలో అమ్మా. 10 రూపాయలా? రైతు బజార్లో కిలో 5 రూపాయలే కదా. 5 రూపాయల కిలో నిన్నటి వరకు. పొద్దున్నే రేటు పెరిగింది. ఇప్పుడు రైతు బజార్లో 15 రూపాయలైంది. నా దగ్గర చాలా తక్కువ రేటు. అవునా? అవునా అని మెల్లగా అంటారేంటమ్మా? ఇది పాత స్టాక్ కాబట్టి తక్కువ అమ్ముతున్నాను. సాయంత్రం నుంచి నేను కూడా 15 రూపాయలకు అమ్మేస్తాను. త్వరగా తీసుకోండమ్మా. అయితే నాకు 2 కిలోలు ఇవ్వు. నాకు 2 కిలోలు ఇవ్వు. కిలోనా? కొంచెం చూసి ఇవ్వమ్మా. రే బాబు, ఏంటి ఇట్రా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయా? ఈ ఏరియాలో కొత్తగా కనిపిస్తుంది. స్వప్న అని కూరగాయలు అమ్ముకునే అమ్మాయి. చాలా తెలుగుగా వ్యాపారం చేస్తుంది. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ అమ్మాయి దగ్గరే కొంటారు. ఇలాంటి తెలివితేటల్ని దగ్గర నుంచి చూడాలి. మీకేం కావాలండి? ఎర్రటి బుగ్గల్లాంటి ఈ టమాటాలెంత? 10 రూపాయలు. కుండ్రంగా ఉన్న ఈ ఆలుగడ్డలెంత? అవి 10 రూపాయలు. ఓహో, ములక్కాయ్. ఇది నాకు చాలా ఇష్టం. ఎంత? ఒకటి 10. ఓహో, వీటికి రేట్ కాస్త ఎక్కువే. అయినా వీటికి ఈ మాత్రం రేటు ఉండాల్సిందే. ఏమండి, ఇంతకు మీకేం కావాలి? నాకు చూస్తుంటే నువ్వే పెద్ద కూరగాయల షాప్లా ఉన్నావు. బుగ్గలు టమాటాల్లా, పెదాలు దొండపండులా, చేతివేళ్ళు బెండకాయల్లా, ఇంకా నువ్వెంతకొస్తావో చెప్పు, నిన్నే కొనుక్కుంటా. ఏరా, పిచ్చి పిచ్చిగా ఉందా? నిన్ను చూస్తుంటే ఎవ్వరికైనా పిచ్చి పిచ్చిగానే ఉంటుంది. నీ అందం అలాంటిది. నీకు ఎంత కావాలన్నా ఇస్తా. ఏమంటావు? ఏమంటానా? ఇప్పుడు చేత్తోనే కొట్టాను. ఇంకొకసారి ఇలాగే ప్రవర్తిస్తే చెప్పుతో కొడతాను. నన్నే కొడతావే? నీ అంతు చూడకుండా వదిలిపెట్టను. రేయ్, నీలాంటి ఎదవల్ని చాలా మందిని చూశాను. నాలాంటి వాడిని చూడటం వేరు, నన్ను చూడటం వేరు. ఇప్పటికే 2 సార్లు జైల్లోకి వెళ్ళొచ్చాను. నిన్ను రేప్ చేసి 3వ జైలుకి వెళ్తాను. మొరిగే కుక్కలు కరవవురా. పో. చూస్తుండవే, నేను మురిగే కుక్కనో కరిచే కుక్కనో చూపిస్తా. చిచ్చి, రోజు రోజుకి పోకిరి విధవల గొడవ ఎక్కువైపోతుంది నాన్న. ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, ఈ రోజు ఇంకొక విధవ తగిలాడు. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. లాగి లెంపకాయ కొట్టాను. అది చేస్తా ఇది చేస్తా అని బెదిరించుకుంటూ పోయాడు. ఏంటమ్మా నువ్వనేది? ఈ ఏరియాలో అసలే మనుషులు మంచోళ్ళు కాదు. వాడు నిజంగా ఏమైనా చేస్తే ఆడపిల్లవి. నువ్వే కొంత సహనంగా ఉండాలమ్మా. మనం భయపడితే ఇంకా భయపెడతారు నాన్న. మనం ధైర్యంగా ఉంటే మన జోలికి రావాలంటేనే జాగ్రత్తగా ఉంటారు. నువ్వేం భయపడక నాన్న. ఎదిగిన ఆడపిల్లకి పెళ్ళయ్యేంత వరకు ప్రతి తండ్రి భయపడాల్సిందేనమ్మా. నేను ఆడపిల్లనైతే భయపడాలి, కానీ నేను ఆడపులిని. నా గురించి మీరేం భయపడకండి నాన్న. ఆడపిల్లవైనా ఆడపులివైనా ఆడదానివే కదా, కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. సరే నాన్న,
ఉండండి మీకు టీ తీసుకొస్తాను. నా కూతురు బతికి ఏమవుతుందో ఏమిటో, అసలే ఇది గడుగ్గా. స్వప్న, ప్రియ స్వప్న. ఏంటి కాలేజ్ అబ్బాయి కాలేజీలో పాఠాలు వినకుండా ఇక్కడికి వచ్చి పాటలు పాడుతున్నాడు? ప్రేమలో పడ్డవాడికి పాఠాలు వినడం కన్నా ప్రేమ పాఠాలు పాడటంలోనే థ్రిల్ ఎక్కువ దొరుకుతుంది. ఎప్పుడూ ప్రేయసి పక్కనే ఉండాలనిపిస్తుంది. చా నిజమా? కాదు, ఇంకా ప్రేయస్తో ప్రతి క్షణం తిరగాలనిపిస్తుంది. అంత సీన్ లేదు. నీతో సరదాగా తిరగాలనిపిస్తోంది స్వప్న. ప్లీజ్ నాతో సరదాగా అలా బయటికి రావా? పాపం ఆ ప్రేసి ఖాళీగా ఉండక్కర్లేదా? ప్లీజ్ రా. ఏ మా నాన్న ఇటే వస్తున్నాడు. నువ్వు వెళ్ళెక్కడైనా దాక్కో, నాన్నకేదో ఒకటి చెప్పొస్తాను. సరే, నువ్వు పంచి, నేను ఆ పక్క వీధిలో ఉంటాను. నువ్వు త్వరగా వచ్చేయి. అమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. నాన్న, నా ఫ్రెండ్ శైలజ తెలుసు కదా, ఉమ్, నిన్నటి నుంచి అది ఇంటికి రమ్మని ఒకటే ఫోన్. నాన్న వెళ్ళి కలిసి వస్తాను. సరేనమ్మా, రాత్రి కాకముందే ఇంటికి వచ్చేసే. అలాగే నాన్న. అలాగేనమ్మా. బాయ్. స్వప్న రా. రా. దా కూర్చో. కూర్చో స్వప్న. ఏంటి సరదాగా తిరగాలని చెప్పి నీ రూమ్కి తీసుకొచ్చావు? బయట ఎండ కదా, ఇక్కడైతే చల్లగా ఉంటుందని తీసుకొచ్చా. అయినా అందరూ చూస్తుండగా రొమాన్స్ చేసుకోవడం కన్నా రూమ్లో చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకే తీసుకొచ్చా. ఏంటి బాలు ఇది? ఇవన్నీ పెళ్ళయ్యాకే. అన్ని పెళ్ళయ్యాక చేసుకుంటే థ్రిల్ పోతుంది. పెళ్లి కాకముందే ఇలాంటివి చేసుకుంటే తీపి గుర్తుల్లా మిగిలిపోతాయి. అయినా నా మాట కాదనకు, దగ్గరకు రా స్వప్న. మన షాప్కి వెళ్ళి ఏదైనా దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది? చాలా భయంగా ఉంటుంది. ఇది కూడా అంతే.
పెళ్లికి ముందు ఇలా దొంగతనంగా కలిస్తే ప్రతి ఆడపిల్లకి భయంగానే ఉంటుంది. పెళ్ళయ్యాక కలిస్తే చాలా ధైర్యంగా ఉంటుంది. ఈ విషయంలో నన్ను విసిగించుకు బాలు. సర్లే, ఎప్పుడు నువ్వు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటావుగా. సరే బాలు, నాకు టైం అవుతుంది, వెళ్ళాలి. సరే పద, నేను డ్రాప్ చేస్తా. ఎప్పుడు ప్రేయసి పక్కనే ఉండాలనిపిస్తుంది. నీతో సరదాగా అలా తిరగాలనిపిస్తుంది స్వప్న. ప్లీజ్ నాతో సరదాగా అలా బయటకు రావా ప్లీజ్. అయినా అందరూ చూస్తుండగా రొమాన్స్ చేసుకోవడం కన్నా రూమ్లో చేసుకుంటే బాగుంటుంది కదా. ఏంటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? అది ఆ శైలజ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా నాన్న, ఆ. అక్కడ అది చాలా జోకులు చెప్పింది. ఆ, అవి గుర్తుకొచ్చి నవ్వుకుంటున్నాను. సర్లేమ్మా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. అలాగే నాన్న. ఏయ్, ఎవరు నువ్వు? నేనెవరో తర్వాత తెలుస్తుంది. ముందు ఎందుకు వచ్చానా అని అడుగు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా ఏరియాలో నా కళ్ళ ముందే నేను కన్నేసిన అమ్మాయిని తనుకుపోతావురా నువ్వు? ఈరోజు నేను చంపుందే వదిలిపెట్టను రా. అనా అనా, నేను చెప్పేది విననా? అనా, నేను చెప్పేది విను. అనా అనా, స్వప్న నా లవర్ కాదన్నా. ఏయ్, ఏంటో నువ్వు చెప్పేది? అవునన్నా, నువ్వు అనుకునే అమ్మాయిని నేను ప్రేమించట్లేదన్నా. ఏంట్రా నువ్వు అనేది? అవునన్నా, నేను నిజమే చెప్తున్నాను. స్వప్నని నేను ప్రేమించలేదు. అది ఆఫ్టర్ ఆల్ కూరగాయలు అమ్ముకునేది. హ, ఏదో టెంప్టింగ్గా ఉంది కదా అని లైన్ వేసా, పడిపోయింది. వాడుకొని ఏదో రోజు వదిలేస్తానా? వాడుకొని వదిలేస్తావా? నువ్వు ఒక్కడవే వాడుకుంటే మరి నా పరిస్థితి ఏంట్రా? నువ్వు అనేది ఏంటో నాకు అర్థం కావట్లేదన్నా. అది నాకు కావాలి. దాని అందం రోజు రోజుకి నాకు పిచ్చెక్కిస్తుందిరా. నువ్వే దాన్ని నాకు సొంతం చేయాలి. ఏ, నేనేమన్నా బ్రోకర్ గాడిని అనుకున్నావా? ఏంట్రా వాయిస్ లేస్తుంది? ఆ? నా మీద 2 మర్డర్ కేసులున్నాయి. నాతో పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నిన్ను కూడా లేపేస్తా. ఆ, లేపేమంటావా? ఆ, వద్దనా వద్దనా, నువ్వు చెప్పినట్టే చేస్తానన్నా. నువ్వు చెప్పినట్టే చేస్తాను, నన్ను వదిలే. మాట తప్పావో మర్డర్ అయిపోతావు కొడకా. అన్నా, అమ్మాయి కోసం ప్రాణాలు పోగొట్టుకునేంత పిచ్చేదోను కాదన్నా. నువ్వు అడిగింది నేను చేస్తా, సరేనా? రేయ్, మళ్ళీ మాట తప్పావు. అన్నా, డీల్ ఓకే అన్నా. మ్మ్. నేను చూసుకుంటానన్నా. ఆ, నువ్వు వెళ్ళన్నా, మ్మ్. నేను చూసుకుంటానన్నా. ఆ. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? రేయ్, నేను ప్లాన్ వేస్తే వర్కౌట్ అవ్వకుండా ఉండదు. 100% వర్కౌట్ అవుతుంది. నువ్వు వెళ్ళి దాక్కో, అది వచ్చే టైం అయింది. అలాగే. ఏంటి బాలు, ఏదో అర్జెంటుగా రమ్మన్నా? నా సంగతి సరే గాని నువ్వేంటి చీరలో వచ్చావు? గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాను. నీ ఫోన్ వస్తే కంగారు పడి వచ్చేసాను. ఆహా, సర్లే, గుడికెళ్ళిన పుణ్యం ఇక్కడే వస్తుందిలే గాని ఎండపడి వచ్చావు కదా, ఉండు కూల్ డ్రింక్ ఇస్తా. తాగు. ఏంటి, కూల్ డ్రింక్ ఇచ్చి కూల్ చేద్దామని చూస్తున్నావా? నీతో వచ్చిన బాధ ఇదేనా బాబు? ఇప్పుడు తాగుతావా లేదా?
బాలు ఏంటి అదోలా ఉంది? అవునా? కాసేపు కూర్చో. కానీ బాలు వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వీడి ఈ మధ్యనే నాకు ఫ్రెండ్ అయ్యాడులే. వీడు ఎలాంటి వాడో నీకు తెలియదు బాలు. వాడు కాదే, నేను ఎలాంటి వాడినో నీకు తెలీదు. అప్పుడే అంత షాక్ అవ్వకు. ఇంకా షాక్ అవ్వాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎరా చూస్తావా? చూడు ఎంత బాగుందో చూడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కదరా. నాకింత నమ్మక ద్రోహం ఎలా చేసావురా? నమ్మిన వాళ్ళే నమ్మక ద్రోహం చేస్తారే పిచ్చిదానా. ఇంతేనే నేను ప్రాణాలతో వదలనురా. ఓవే. ఏంటి ఎగిరెగిరి పడుతున్నావు? ఎక్స్ట్రాల్ చేస్తే నువ్వు మాతో చేసిన ఈ ట్రిప్లెక్స్ వీడియో ఇంటర్నెట్లో పెడతా. బుద్ధిగా మూసుకొని మేము చెప్పినట్టు విన్నాం. రే ఏంట్రా మీరు అనేది? లేకపోతే ఏంటే, ప్రేమగా మోసం చేయాలనుకున్నాను, లొంగలేదు. అందుకే మత్తు మంది ఇచ్చి మరీ లొంగ తీసుకున్నాను. ఈ రంగా నీకోసం నన్ను చంపాలనుకున్నాడు. అందుకే నా ప్రాణాలు దక్కించుకోవడానికి వీడికి వాటా ఇవ్వక తప్పలేదు. ఇప్పటి నుంచి మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి నీ అందాలతో విందు చేసి వెళ్ళాలి. కాదని ఎదవ ఎక్స్ట్రాలు చేస్తే ప్రపంచం మొత్తానికి ఎక్స్పోజ్ అవుతావు. మేం పిలిచినప్పుడు వస్తూ ఉండు. వెళ్ళు వెళ్ళు. వెళ్ళవే.
ఏంటమ్మా ఈరోజు కూరగాయలు అమ్మటానికి వెళ్ళలేదా? లేదు నాన్న, కొంచెం ఒంట్లో బాలేదు. అలాగా, మరేంటి ఎండలో కూర్చున్నావు? లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. మ్, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. అలాగే నాన్న. అబ్బాబ్బాబ్బా, ఏం అందం రా దాంది. ఒక్కసారి అనుభవిస్తే తనివి తీరే అందం కాదురా దాంది. ఇంకా ఇంకా అనుభవించాలరా. రే, ఇంత ఆనందాన్ని పంచినా నాకేం ఇవ్వవా? పార్టీ ఇస్తున్నాను కదరా. తొక్కలో పార్టీ. ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వరా? నీ ప్రాణాలు తీయకుండా ఉండటమే నేను నీకు ఇచ్చిన మంచి గిఫ్ట్. అంతకు మించి నా ఫ్రెండ్షిప్ ఇంకో గిఫ్ట్ రా. ఇంతకంటే నీకు ఇంకేం కావాలరా? ఫ్రీ గిఫ్ట్లు బాగానే ఇచ్చావురా. ఆ? ఏంట్రా రెస్పెక్ట్ మారింది? అరే, మనం ఎదవలోరా, మనలో మనకి రెస్పెక్ట్ లేంట్రా. ఆ? కరెక్ట్ రా. నువ్వు చేసిన సహాయం ముందు ఈ యాదవ రెస్పెక్ట్లు అవసరమారా? ఆ. రేయ్, దానికి ఫోన్ చేసి మళ్ళీ రమ్మనరా. ఎంజాయ్ చేద్దాం. ఆ? సరేరా, ఇప్పుడే చేస్తా. మ్మ్. వీడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడేంటి? ఏయ్, అర్జెంటుగా నా దగ్గరకు వచ్చాయి. నీకు దండం పెడతాను, నా జీవితంతో ఇలా ఆడుకోవద్దు. సర్లే, నేను ఆడుకోను. రావద్దు. రాకపోతే తెలుసుగా, నీ బొమ్మ ఇంటర్నెట్లో 24 గంటలు ఆడుతూ ఉంటుంది. ఒక్కసారి నీ సినిమా రిలీజ్ అయితే ఎంతమంది నీతో ఆడుకుంటారు? మేము ఆడుకోవడం బెటరా, అందరూ ఆడుకోవడం బెటరా? సరిగ్గా గంటలో ఇక్కడ ఉండాలి, లేకపోతే బొమ్మ రిలీజ్ అయిపోద్ది. సరే, వస్తాను. రేయ్, వచ్చేస్తుందిరా, ఆ? వస్తుంది. ఆ. ఒరే బాలు. ఓకే. ఇంకా నిలబడ్డామే. ఏంటి ఆశగా పిలిస్తే ఏడుస్తున్నావేంటి? ఏడిస్తే నేను వదిలేను. పడుకో. ఒరే బాలు, దీని అందాన్ని చూస్తుంటే నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? దీని అందంతో వ్యాపారం చేస్తే? అంటే దాని అందాన్ని అంగడి సరుకు చేస్తానంటావు? అవునరా. అప్పుడు మనకు కావాల్సినంత డబ్బు వస్తుంది. ఏమంటావు?
సరే అంటాను. అమ్మ నన్ను పంపే పాకెట్ మనీ నాకెటూ సరిపోవడం లేదు. ఎక్స్ట్రా మనీ వస్తే నా మిగిలిన గర్ల్ ఫ్రెండ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఆ? అమ్మా స్వప్న, ఏంటమ్మా 3 రోజుల నుంచి చూస్తున్నాను, నీలో నువ్వే ఏదో బాధపడుతున్నావు. ఏం జరిగిందో చెప్పు తల్లి. ఏం లేదు నాన్న, నీ గురించే బాధపడుతున్నాను. నా గురించా? దేనికమ్మా? నేను వెళ్ళిపోతే నువ్వెలా బతుకుతావా అని. ఏంటమ్మా ఆ మాటలు? అది కాదు నాన్న, నాకు పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోతే నువ్వెలా ఉంటావా అని. ఓ దాని గురించా? నేను ఇంకా దేని గురించో అనుకున్నాను. నీకు పెళ్ళైతే నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను కదా. అల్లుడు ఒప్పుకోకపోతే కాళ్ళు పట్టుకొనైనా సరే ఒప్పించుకుంటాను. ఏంటో మా నాన్న ఎలా ఉంటాడో. అర్జెంటుగా అందంగా హాఫ్ సారీ కట్టుకుని వచ్చే. ప్లీజ్ బాలు, నన్ను ఇలా వేధించడం కరెక్ట్ కాదు. ఒక ఆడపిల్లని, అందులో నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నన్ను వదిలే బాలు. ఏంటే సెంటిమెంట్ డైలాగులు చెప్తే కరిగిపోతాను అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వచ్చాయి. లేట్ అయితే ఇక్కడ సినిమా ఓపెన్ అయిపోద్ది. సరే వస్తాను. రే రంగా, కస్టమర్స్ రెడీనా? ఎప్పుడూ రెడీ. అది రావడమే ఆలస్యం. అబ్బా, ఈ చీరలో దీని అందం అప్సరసనే తలదన్నేలా ఉంది. అరే బాలు, మళ్ళీ ఒకసారి. రేయ్, వ్యాపారం వ్యాపారమే. వ్యాపారం చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి. ఆల్రెడీ కస్టమర్స్ వెయిట్ చేస్తుంటే నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయకో. వెళ్ళి వాళ్ళని పిలుచుకొని రా. సరే. ఛీ, దుర్మార్గుడా, చివరికి నాతో ఇలా కూడా వ్యాపారం చేస్తున్నావా? తప్పదు స్వప్న, మనీకి బాగా టైట్గా ఉంది. కస్టమర్స్ దగ్గర నుండి నాకు ఒక కంప్లైంట్ కూడా రాకూడదు. ఇదిగో ఈ పువ్వులు పెట్టుకొని రెడీకుండు. గుడ్ గర్ల్. రండి సార్, చూడండి సార్, డెడ్ బాడీస్. ఎలా జరిగింది? తెలియదు సార్. తప్పకుండా తప్పకండి. మీరు ఇక్కడే ఉంటారా? అవును సార్, పొద్దునే చూశాను సార్. ఇక్కడ నేను వచ్చి చూసేసరికి డెడ్ బాడీస్ ఉన్నాయి సార్. ఎవరైనా ఇది గుర్తుపట్టగలరా మీరు? లేదు సార్, నాకేం తెలియదు. మీరు? తెలియదు సార్. కానిస్టేబుల్స్ సార్. క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో చూడండి. ఓకే సార్.
సార్ మొబైల్ దొరికింది సార్. సార్ ఏం దొరకలేదు సార్. ఏం దొరకలేదా? ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తొందరగా వచ్చేలా చూడండి. ఓకే సార్. సార్ ఛార్జ్ అయింది సార్. ఏదో వీడియో ఉన్నట్టుంది. అవును సార్. ఈ వీడియోలో ఉన్న అమ్మాయికి ఆ మర్డర్ జరిగిన వాళ్ళకి ఏదో సంబంధం ఉన్నట్టుంది. అవును సార్. ఈ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే నిజం తెలుస్తుంది. శ్రీకాంత్, సార్ ఈ మొబైల్కి ఏ కాల్స్ వచ్చాయో ఆ నెంబర్సు అడ్రస్లు అన్నీ సంపాదించండి. అలాగే సార్. అర్జెంటుగా ఆ అమ్మాయి ఎక్కడుందో పట్టుకోవాలి. ఎస్ సార్. అలాగే సార్. మ్. సార్ ఆ అమ్మాయి అడ్రస్ எனக்கு తెలుసు సార్. నమస్తే సార్. నమస్తే. మీకు తెలుసా అమ్మాయి గురించి? తెలుసు సార్. ఎవరా అమ్మాయి? ఈ ఏరియాలో కూరగాయలు అమ్ముకునే చంద్రశేఖరరావు కూతురు సార్. అడ్రస్ తెలుసా? తెలుసు సార్. శ్రీకాంత్, సార్ అమ్మాయి అడ్రస్ నోట్ చేసుకో. ఓకే సార్. వెళ్దాం. చెప్పండి. కానిస్టేబుల్స్, సార్. ఇల్లంతా వెతకండి. ఎస్ సార్. ఎవరి కోసం ఎదుగుతున్నారు సార్? నీ కూతురు కోసమే. ఇద్దరిని హత్య చేసి పారిపోతే దొరకదనుకుంటుందా? మీరు ఎంత వెతికినా తను దొరకదు సార్. తన్ని ఎలా పట్టుకోవాలో మాకు బాగా తెలుసు. మా నుంచి ఎంత పెద్ద నేరస్తులైనా తప్పించుకోలేరు. మీ టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళండి సార్. తను దొరకదు సార్. ఎందుకు దొరకదు? ఎందుకంటే తను 3 రోజుల కిందటే నిద్ర మాత్రలు మింగి చనిపోయింది. ఏదో తెలియని కష్టం నా కూతురుకొచ్చింది. చాలా రోజుల నుంచి బాధపడుతుంది. ఎంత అడిగినా నాకు సమాధానం చెప్పకుండా చివరకు నిద్ర మాత్రలు మింగి చనిపోయింది. నన్ను ఇలా ఒంటరి వాణ్ణి చేసింది. ఐఎమ్ సారీ. సారీ అండి. సార్ లోపల ఎవరు లేరు సార్. సార్ లోపల ఎవరు లేరు సార్. వీళ్ళిద్దరూ చనిపోవడానికి 2 రోజుల ముందే ఆ అమ్మాయి చనిపోయింది. మరి ఈ ఇద్దరిని హత్య చేసింది ఎవరై ఉంటారు? అవును, వాళ్ళ కాల్ డేటా అడ్రస్లు తీసుకున్నారా? కనుక్కున్నాను సార్. డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. బాలు చనిపోవడానికి ముందు చివరి కాల్ ఈ నెంబర్ నుంచే వచ్చింది. శ్రీకాంత్ సార్. ఓ పని చేయండి. ఈ నెంబర్ తాలూకు అడ్రస్ కనుక్కొని వాళ్ళుంటే తీసుకురండి. నేను సిఐ గారితో మాట్లాడతాను. ఎస్ సార్. వెళ్ళండి. హలో సార్ మ్మ్. ఆ అడ్రస్ గల ఇంట్లో వీడే ఉన్నాడు సార్. మేము వెళ్ళేసరికి ఫుల్గా తాగేస్తున్నాడు సార్. మ్మ్. స్టేషన్కి రమ్మంటే మా మీదే చేసుకున్నాడు సార్. పోలీసులతో ఆటలాడతావరా? అయినా చనిపోయిన బాలుకి నీకు ఏంట్రా సంబంధం? బాలు మొబైల్కి నీ నెంబర్ నుంచే లాస్ట్ కాల్ వచ్చింది. అసలు ఏం జరిగిందిరా? చెప్పో. చెప్తాను సార్, చెప్తాను. అసలేం జరిగిందంటే నేను స్వప్నని గాఢంగా ప్రేమించాను. తన కోసం రోజు రోడ్ మీద వెయిట్ చేసేవాణ్ణి. కానీ ఏ రోజు మాట్లాడే ధైర్యం చేయలేదు. అలా చాలా రోజుల పాటు ఆమెను చూస్తూ గడిపాను. ఎవడు వీడు?
ఆగక్కడ. చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను. ఎందుకు నా వెంట పడుతున్నావు? అది నసక్కుండా నిజం చెప్పు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆ విషయం నీకు చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించాను, కానీ ధైర్యం చాలలేదు. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిన్ను పోషించే శక్తి నాకుంది. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని అడిగావు. నీ నిజాయితీ నాకు నచ్చింది. కానీ నేను ఆల్రెడీ వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నిన్ను చూస్తుంటే చాలా మంచివాడివి అనిపిస్తుంది. ప్రేమ పెళ్లి కాదు, కానీ నీతో స్నేహం చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నువ్వు ఓకే అంటే ఇప్పటి నుంచి మరిద్దరం మంచి ఫ్రెండ్స్ అవుదాం. ఏమంటావ్? క్షమించండి, స్నేహం వేరు, ప్రేమ వేరు. మనసులో మీ రూపాన్ని పెట్టుకుని స్నేహంగా మీతో మాట్లాడలేను. మీరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా జీవితాంతం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను. బాయ్. ఎవరితను? మంచి కుర్రాళ్ళలా ఉన్నాడే. నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన స్వప్న వేరే అబ్బాయిని ప్రేమిస్తుందని తెలిసి సైలెంట్గా వెళ్ళిపోయిన నేను తను ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలనుకుని ఇంకెప్పుడు ఆ అమ్మాయి వెంట పడలేదు సార్. ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడడానికి ఏమీ లేదు. చావలేక బతుకుతున్నాను. వెళ్ళిపో. నాకు తెలుసు స్వప్న, నువ్వేదో బాధలో ఉన్నావని. 3 రోజులుగా నువ్వు బండితో కనిపించట్లేదు, అందుకే డౌట్ వచ్చింది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతాను. నీ మనసు మారుతుందేమో అన్న ఆశతో ఉన్నవాణ్ణి. నీకోసం ఏం చేయడానికని సిద్ధంగా ఉన్నాను. చెప్పు, నీకొచ్చిన కష్టం ఏంటి? అసలేం జరిగింది? అవన్నీ నీకెందుకు? నీ దృష్టిలో నేను ఒక గొప్ప ప్రేయస్గా నిలిచిపోయాను. ఈ జన్మకి ఆనందం చాలు. కానీ నీలాంటి వాడి ప్రేమను వదులుకున్నందుకు ఆ దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు. వెళ్ళిపో. నా గురించి ఆలోచించకు. అలా వెళ్ళిపోయిన నేను ఒక షాకింగ్ న్యూస్తో మళ్ళీ స్వప్నింటికి వెళ్ళాను. ఎంత పని చేసావమ్మా? నన్ను ఇలా ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావా అమ్మా? నేనెవరి కోసం బతకాలమ్మా? అమ్మా, 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 స్వప్న. స్వప్న, ఏం జరిగింది సార్? ఏం జరిగిందో తెలీదు. తెల్లారేసరికి నిద్ర మాత్రలు మింగి చనిపోయింది. నన్ను వదిలిపెట్టిపోయింది. అమ్మా, స్వప్న. అమ్మా, స్వప్న. ప్రేమ ఒక మధుర భావన. అందరి అమ్మాయిలాగానే ప్రేమించిన వాడితో నా జీవితం బాగుంటుందని అనుకున్నాను. కానీ నన్ను ప్రేమించిన వాడు ఒక పెద్ద మోసగాడని తెలిసింది. వాడు ఇంకో నీచుడితో చేయి కలిపి నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు. వాళ్ళిద్దరూ బాలు, ఆటో డ్రైవర్ రంగా. వాళ్ళు చస్తే కానీ నా ఆత్మ శాంతించదు. చనిపోయే ముందు నేను కోరుకునేది ఒక్కటే, అది వాళ్ళిద్దరి చావు. నీ చావుకు కారణమైన వాళ్ళిద్దరినీ నేను చంపి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. హలో. హలో, రంగగారా? అవును, ఎవరు? నా పేరు అనిల్ అండి. మీ దగ్గరికి కస్టమర్గా వచ్చాను. నా దగ్గర ఓ సూపర్ ఫిగర్ ఉంది. బిజినెస్ ఎలా చేయాలో తెలియట్లేదు. మీరు వస్తే ఆ డీటెయిల్స్ మాట్లాడుకొని బిజినెస్ చేద్దాం. అంత అందంగా ఉంటుందా ఏంటి? ఆ అమ్మాయి అందం ముందు ఏ అమ్మాయి సరిపోదు. సరే, ఎక్కడికి రమ్మంటావు? ఊరి బయటున్న డంపింగ్ యార్డ్ దగ్గరికి వచ్చేసేయండి. సరే సరే, వస్తున్నా.
అనిల్ అంటే నువ్వేనా? అవును నేనే. ఫిగర్ ఎక్కడుంది? చచ్చిపోయి పైకి పోతే చాలా మంది ఫిగర్లు ఉంటారా. రేయ్, ఏం మాట్లాడుతున్నారో నువ్వు? నిజమే మాట్లాడుతున్నాను రా. హలో, నా పేరు అనిల్ బాస్. నా దగ్గర ఓ ఫిగర్ ఉంది. బిజినెస్ ఎలా చేయాలో తెలియట్లేదు. నేను నీ పాత కస్టమర్ని. ఒకసారి నా దగ్గరకు వస్తే ఆ ఫిగర్ని నీకు అప్పచెప్పేస్తాను. ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం. నీ వాటా నీకు, నా వాటా నాకు. ఏమంటావు? ఓకే. ఎక్కడికి రమ్మంటావు? హాయ్ భయ్యా. హాయ్ హాయ్. ఏంటి అమ్మాయి ఎక్కడ? బిజినెస్ ఏంటి? నీ వాటా నువ్వు తీసుకో, నా వాటా నాకు. ఆడపిల్లలతో బిజినెస్ చేసే నీలాంటి లుచ్చా నా కొడుకు బతికుండటం అవసరమా? రేయ్, ఏంట్రా ఒళ్ళు బలిసిందా? వలేసింది నాకు కాదురా, నీకు. అందుకే ఆడవాళ్ళతో ఆడుకుంటున్నావు. నిన్ను ప్రాణాలతో బతకనివ్వనరా. నేనే చంపా. అలా నా స్వప్న చావుకు కారణమైన ఆ నరరూప రాక్షసుల్ని దారుణంగా కసితీరా పొడిచి చంపేశాను సార్. వాళ్ళని చంపినందుకు నాకు చాలా తృప్తిగా ఉంది సార్. ఎందుకంటే నా స్వప్న ఆత్మ ఎంతో సంతోషపడి ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి. కానిస్టేబుల్స్, సార్. ఇతన్ని సెల్ల వేయండి. ఎస్ సార్. ఆడవాళ్ళకి అడుగడుగునా మగవాళ్ళ నుంచి ఏదో రూపంలో హాని జరుగుతూనే ఉంటుంది. కొందరు తీయని మాటలతో, ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి మృగాల ఉచ్చులో పడకండి, మోసపోకండి. మీకెంత అన్యాయం జరిగినా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని మీరు దోషులవ్వద్దు. మీ వెంట మేమున్నా. జై హింద్.